హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిలి కోసం పాట 81 విందాం. సంగీత మాటలకి రాగమాలిక సంగీత వైపు విచిత్రంగా చూస్తూ, మీకు కూడా దాని మీద పగుందా ఏంటి, ఇలా చేస్తున్నారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అంది. పగేమీ కాదు కానీ కొద్దిగా కోపం వస్తోందిలే ఒక విషయంలో. ఆ విషయం నీకు తర్వాత చెప్తాను. నేను నీకు హెల్ప్ చేస్తాను, అవసరమైనప్పుడు నేను హెల్ప్ అడుగుతాను, చెయ్యి అంది సంగీత. మీరు నాకేం హెల్ప్ చేస్తారు, నేను మీకేం హెల్ప్ చేయాలి ఆశ్చర్యంగా అడిగింది రాగమాలిక. ఇప్పుడే చెప్పాను కదా, దాన్ని ఏడిపించే విషయంలో మీకు హెల్ప్ చేస్తాను. నాకు ఒక విషయంలో మీ హెల్ప్ కావాల్సి రావచ్చు, అప్పుడు అడుగుతాను, ఇప్పుడు ఏమీ చెప్పలేను వంకాయను ఆస్వాదిస్తూ అంది సంగీత. మీకు ఏ విషయంలో హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, చేస్తాను. కానీ మృదు విషయంలో మీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు, నేను చూసుకోగలను అంది రాగమాలిక. క్షణం పాటు రాగమాలిక వైపు చూసింది సంగీత. సరే మీ ఇష్టం, మీ వదిన మరదలిద్దరూ కింద మీద పడండి, నాకేంటి, నాకు హెల్ప్ చేస్తానన్నా చాలు అంది సంగీత. ఇంతకీ సంగీతకి నేను చేయాల్సిన హెల్ప్ ఏంటబ్బా అంటూ ఆలోచనలో పడింది రాగమాలిక. పైగా నేను నిన్నే పరిచయం అయ్యాను, నేను చేయగల సహాయం ఏముంటుంది అనుకుంటోంది. హలో రాగా మేడం, మరీ అంత చించకండి, మీ ఊహకు అందదులేండి, అవసరమైనప్పుడు నేనే చెప్తానంది సంగీత. ఆ మాటకి రాగమాలిక సంగీత వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నారు, మీ ఆలోచన నాకేలా తెలిసిందనా, నాకు ఫేస్ రీడింగ్ తెలుసు అంటూ ఫోర్స్ కొట్టింది సంగీత. రాగమాలిక పక్కనే కూర్చుని భోంచేస్తున్న అమ్మాయి, అది ఎవరైనా చెప్పగలరు, మనకి ఎవరైనా ఒక విషయం గురించి చెప్తే దాని గురించి ఆలోచిస్తాం కదా, దానికి మీరు ఫేస్ రీడింగ్ అది అంటారేంటి మేడం పుసుక్కున అనేసింది అమ్మాయి. అలా అన్న తర్వాత భయపడింది. సీఈఓ మేడం ఫ్రెండ్ కదా, ఆవిడకి చెప్తే మేము అంటారేమో అని భయంగా చూసింది. ఆ అమ్మాయి మాటలకి రాగమాలిక నవ్వింది. ఆ అమ్మాయి భయాన్ని కూడా గమనించి అలాంటిదేం జరగదులే అన్నట్టుగా భుజం తట్టింది. ఒక్క 10 నిమిషాలన్నా రాగమాలిక ముందు ఫోర్స్ కొడదామనుకున్నాను, నీ వల్ల అది కుదరలేదు. ఇంతకీ మనం ఏ డిపార్ట్మెంట్ అమ్మా అని అడిగింది సంగీత అమ్మాయిని. అకౌంట్స్ డిపార్ట్మెంట్, మేడం టీంలో పనిచేస్తుంటానంది. మీ అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ తెలివితేటలు ఎక్కువే అనుకుంటా, పైగా రాగ దగ్గర పనిచేస్తున్నావు కదా, ఆమె తెలివితేటలు కాస్త తబ్బినట్లున్నాయిలే. అప్పటికే తినడం పూర్తి చేసి, అవును చెయ్యెక్కడ కడుక్కోవాలి అని అడిగింది సంగీత. సంగీతకి సింక్ చూపించింది ఆ అమ్మాయి, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది. ఆ తర్వాత రాగా ఆ అమ్మాయి కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చారు. కర్రీ మాత్రం సూపర్, అదిరిపోయింది, మీ అమ్మగారికి చెప్పు నాకు చాలా బాగా నచ్చిందని, ఈసారి ఎప్పుడు తీసుకొచ్చినా డబుల్ క్వాంటిటీ తీసుకురా అంది సంగీత. అలాగే అంటూ నవ్వుతోంది రాగమాలిక. నీ పేరేంటి అని అడిగింది ఆ అమ్మాయిని. శ్రావ్య అండి అంది ఆ అమ్మాయి. శ్రావ్య, బాగుంది, నీ గొంతు కూడా శ్రావ్యంగా ఉందంది సంగీత. థ్యాంక్స్ అండి, కానీ మీ పేరు సంగీత అయినా మీ వాయిస్ అంత మధురంగా లేదండి. నోరు జారి నాలుగు కరుచుకుంది. నీకు నోటిదోలు ఎక్కువ అనుకుంటానే అంది సంగీత. అవును మేడం అని టక్కు నొప్పేసుకుంది శ్రావ్య. దాంతో సంగీత ఆశ్చర్యంగా చూసింది. ఈ పిల్లకు నోటి దొరదే కాదు, తింగరతనం కూడా ఉన్నట్టుందనుకుంది. రాగమాలిక మాత్రం పడి పడి నవ్వింది. ఇదేం బాలేదు రాగా, మీ ఫ్రెండ్ అలా అంటుంటే నవ్వుతారా పొంగుమూతి పెట్టింది సంగీత. సారీ నవ్వు ఆపుకుంటూ అంది రాగమాలిక. నీ మరదలు ఏం చేస్తుందో, ఆకలితో ఎన్ని చిందులేస్తుందో, నేను ఇప్పుడు రానులే, నా పీక పిసుకు చంపేస్తుంది, నేను సెక్షన్కి వెళ్ళిపోతాను, సాయంత్రం ఎలాగూ తప్పదు అంది సంగీత. సంగీత భయానికి నవ్వుకుంది రాగమాలిక. తన క్యాబిన్లోకి వెళ్ళిన మృదులకి సంగీత మీద రాగమాలిక మీద మండిపోయింది. ఇద్దరూ తింటున్నారు, కానీ తనకు కొంచెం కూడా పెట్టలేదు. అబ్బా, కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. ఎలా, తనొక్కతే క్యాంటీన్కి వెళ్ళలేదు, కొత్త కదా, తనకి సరిగా తెలియదని వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ ఫైల్ తెరిచింది. అంతలోనే వర్షినికి ఫోన్ చేయాలని గుర్తొచ్చింది. ఇషాంత్తో మాట్లాడిన తర్వాత గత జ్ఞాపకాలతో బాధపడుతున్న వర్షినికి ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి చూసింది. మృదుల చేస్తోంది. కళ్ళల్లో నుంచి జారుతున్న నీళ్ళని తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మృదు అంది. వర్షిని గొంతులో తేడాన్ని గమనించిన మృదుల, ఏమైంది వర్షిని, నీ గొంతు అదోలా ఉంది కంగారుగా అంది. ఏం లేదు మృదు, కంగారు పడకు, వాటర్ చేంజ్ అయినట్టున్నాయి, కొంచెం జలుబు చేసినట్టుగా అనిపిస్తోంది అంది. జరిగిందంతా చెప్పలేక, అలాగే చెప్పడం ఇష్టం లేక.
అవునా, నేను ఇంకా భయపడ్డాను నీకేమైందోనని అంది మృదుల. నాకేమవుతుంది మృదు అంది వర్షిణి. వైజాగ్ వెళ్ళింది. గత జ్ఞాపకాలు వర్షిని బాధ పెట్టుంటాయి, అందుకే అలా ఉందేమో అనుకుంది. ఆ విషయం పైకి చెప్పలేక ఏం లేదులే, నేను జాయిన్ అయిపోయానంది. గుడ్, ఎలా ఉంది ఫస్ట్ డే అని అడిగింది వర్షిని. ఎలా ఉంది అంటే నా వదిన దెయ్యం నాకు చుక్కలు చూపించింది. అవునా, అసలు ఏం జరిగింది అంటూ ఆసక్తిగా అడిగింది వర్షిని. మృదుల జరిగింది మొత్తం చెప్పింది. వర్షినికి నవ్వొస్తున్నా ఆపుకుంది తను. అయ్యో పాపం అలా చేసిందా రాగమాలిక అని అడిగింది. అంతేకాదు, నన్ను లంచ్కి కూడా పిలవలేదు. పిలవకపోతే పిలవకపోయిందిలే అనుకున్నాను. ఇంతలో సంగీత వచ్చి లంచ్కి వెళ్దామని తీసుకెళ్ళింది. హ్యాపీగా లంచ్ చేద్దాం అనుకుంటే ఈ సంగీత ఉన్నది ఉన్నట్టుంటుందా? దీనికి ఎక్కడలేని పెత్తనాలు కావాలి. వెళ్ళి మా రాగని పలకరించింది. దాంతో వెనకాల నేను కూడా వెళ్ళక తప్పలేదు. ఇద్దరు ఇకిలించుకుంటూ పలకరించుకున్నారు. కానీ అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. లంచ్ చేస్తోంది. అదేమో గుత్తొంకాయ కూర తెచ్చుకుంది. నీకు సంగీత గురించి తెలుసుగా. వంకాయ చూడగానే దీని నోట్లో నీళ్లు ఊరినట్టున్నాయి. అస్సలు మొహమాటం లేకుండా నాకు పెట్టరా అని అడిగేసింది. మా దెయ్యమేమో మొత్తం దానికి ఇచ్చేసింది. అరే, నేను పక్కనున్నానని నాకు కొంచెం కూడా పెట్టలేదు. నేను చూస్తూ ఉంటే ఆ తర్వాత ముష్టేసినట్టుగా ఇంత పెట్టింది ఉక్రోషంగా అంటూ. ముష్టి, అది కూడా చిన్నపిల్లలకు పెట్టినట్టు పెడితే నా పొట్టకి ఏం చాలుతుంది? అందుకే కోపంతో నా క్యాబిన్కి వచ్చేసాను. దున్నపోతు సంగీత మొత్తం లాగించేసింది. చిన్నపిల్లల చాడీలు చెప్పింది. వర్షిని నవ్వాపుకోలేక సతమతమైపోయింది. అంతవరకు పడుతున్న బాధ మొత్తం చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. నీకు నవ్వొస్తోంది కదా, నవ్వుకో నవ్వుకో. ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. సాయంత్రం మా అత్త దగ్గరికి వెళ్ళి స్పెషల్గా గుత్తొంకాయ వండించుకుని తినేస్తాను. ఆ దెయ్యానికి అస్సలు ఉంచొద్దని చెప్తాను ఉక్రోషంగా అంది మృదుల. మృదుల మాటలకి వర్షిని హాయిగా నవ్వేస్తూ, సరే సరే, ఆకలికి మీ రాగ మీద చిందులేస్తూ ఒక్క మర్చిపోయావు. నీకు ఇంకా పనిష్మెంట్ ఇస్తుందేమో, చూసుకో మరి అంది వర్షిని. అవునే బాబు, బాగా గుర్తు చేసావు. రాత్రికి ఫోన్ చేస్తాలే, ఇక ఉంటాను అని పెట్టేసింది మృదుల. వర్షిని నవ్వుకుంటూ మరొక ఫోన్ చేసింది. చెప్పండమ్మా అన్నారు రఘురామ్. సారీ రఘురామ్ గారు, మీకు ఇలాంటి పని చెప్పకూడదు, కానీ తప్పడం లేదు. ఈరోజు మన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మృదుల జాయిన్ అయింది. మీకు తెలుసు కదా, నేను పరిచయం చేశాను. తనకు కొంచెం లంచ్ ప్రొవైడ్ చేస్తారా? మన ప్యూన్కి చెప్పి తెప్పించండి. అతని నెంబర్ నా దగ్గర లేదంది వర్షిని. అయ్యో, దీనికి ఇంతగా నొచ్చుకోవాలా అమ్మా? ఒక 10 మినిట్స్లో నేను పంపిస్తానన్నాడు. థ్యాంక్ యూ రఘురామ్ గారు అంటూ ఫోన్ పెట్టేసింది వర్షిని. ఆయన వెంటనే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్యూన్ శివని పిలిచి మృదులకు లంచ్ తీసుకెళ్ళమని, తన క్యాంటీన్కి ఫోన్ చేస్తానని స్పెషల్గా అప్పటికప్పుడు చేయించి తీసుకెళ్ళమని చెప్పాడు. అలాగే సార్ అన్నాడు శివ. రఘురామ్ గారు స్వయంగా ఫోన్ చేయడంతో క్యాంటీన్ మేనేజర్ కంగారు పడి చెప్పండి సార్ అన్నారు. మీ దగ్గరికి శివ వస్తాడు. లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. మన దగ్గర పనిచేసే ఒక అమ్మాయికి. తన సీఈఓ మేడం గారి ఫ్రెండ్. జాగ్రత్త అన్నాడు. అలాగే సార్ అన్నారు వాళ్ళు వినయంగా. అన్నట్టుగానే 10 నిమిషాల్లో రెడీ చేసి శివకిచ్చి పంపించారు. సంగీత వెళ్ళిపోవడంతో రాగమాలిక, శ్రావ్య తిరిగి తమ సెక్షన్కి వచ్చారు. రాగమాలిక తన క్యాబిన్కి వెళ్తుండగా శివ లంచ్ తీసుకెళ్లడం గమనించి, ఎవరికి శివ లంచ్ తీసుకెళ్తున్నావు అని అడిగింది. కొత్తగా వచ్చారు కదా మృదుల మేడం, తనకి మేడం అన్నాడు. తనకా? తను ఆర్డర్ చేసిందని తెమ్మని అని అడిగింది. మన చైర్మన్ గారు పిఏ రఘురామ్ సార్ గారు, ఆయనే ఫోన్ చేసి నన్ను పిలిచి తనకి లంచ్ తీసుకెళ్ళమని చెప్పారు మేడం. సీఈఓ మేడం ఆయనకు చెప్పారట మేడంకి లంచ్ ప్రొవైడ్ చేయమని అన్నాడు శివ. సరే వెళ్ళు అని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది రాగమాలిక. పర్వాలేదు, సీఈఓ మేడమే స్వయంగా చెప్పారంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బలమైంది. ఇది ఆకలికి ఓచుకోలేక తన మీద కంప్లైంట్ చేసిందేమో అని నవ్వుకుంది. ఇంతకీ మేడం ఏమనుకుంటారు, నేను లంచ్ ప్రొవైడ్ చేయలేదు తనకని, తన గురించి బ్యాడ్గా అనుకున్నారేమో అని కాసేపు ఫీల్ అయింది రాగమాలిక. కానీ అంతలోనే మా ఇద్దరి గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుందిలే, ఏమీ అనుకోరులే అని తన పనిలో పడింది. డోర్ కొట్టిన శబ్దం వినపడ్డంతో ఫైల్ చూస్తున్న మృదుల కమ్మినంది. మేడం మీకు లంచ్ అన్నాడు శివ. నేను తెమ్మని చెప్పలేదుగా, ఎవరు పంపించారు ఆశ్చర్యంగా అడిగింది. మా దెయ్యం పంపించిందా? పర్లేదే,
దీనికి నా మీద ప్రేమ ఉంది అనుకుంటాను మనసులో. ఇంతలో శివ, రఘురామ్ సార్ గారు చెప్పారు మేడం, మన CEO మేడం ఫోన్ చేసి మీకు లంచ్ ప్రొవైడ్ చేయమన్నారట అన్నాడు. వర్షిణి చెప్పిందా? ఇంకా మా దెయ్యం చెప్పిందేమో అనుకున్నాను. దీనికి నా మీద ప్రేమ ఉంటే నాకు లంచ్ బాక్స్లోది షేర్ చేసేది అనుకుంటూ, ఎంతైనా వర్షిణికి నేనంటే బాగా ఇష్టమని సంతోషంగా అనుకుంటూ, ఇవ్వు ఆకలి దంచేస్తోంది శివ అంది. శివ లంచ్ టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. ఆ లంచ్ చూసి మృదుల చాలా సంతోషపడింది. వావ్, ఎన్ని ఐటమ్స్, అన్నీ నాకు ఇష్టమైనవే, థ్యాంక్ యూ వర్షిణి అనుకుంటూ, తొక్కలో గుత్తొంకాయ కూర, ఆ కూర ఒక్కటే వాళ్ళు తిన్నారు. కానీ నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, బటర్ నాన్, చికెన్ కర్రీ, రైస్, సాంబార్, పెరుగు అనుకుంటూ లొట్టలో వేసుకుంటూ తినసాగింది. లంచ్ టైం అయిపోవడంతో వర్షిణి మళ్ళీ మిగతా బ్రాంచ్లోకి వెళ్ళి అక్కడ అన్నీ చూసి అందరికీ వార్నింగ్ ఇచ్చి బాగా పనిచేసే వాళ్ళని ప్రశంసించి ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పింది. మళ్ళీ తను వస్తానని జాగ్రత్తగా ఉండమని అందరినీ హెచ్చరించింది. సాయంత్రం వరకు ఆఫీస్ పనులతో గడిచిపోయింది. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయింది. మేడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది, రెస్ట్ తీసుకుంటారా అని అడిగాడు రమేష్. లేదు రమేష్, బీచ్కి వెళ్దాం, అటునుంచటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు, వికెట్ చేద్దాం, బిల్ సెటిల్ చేసే అంది. ఓకే మేడం అన్నాడు రమేష్. అందరూ హోటల్ రూమ్ వెకేట్ చేసి బీచ్కి వచ్చారు. ఎప్పుడూ ఇషాంత్తో తను కూర్చునే ప్లేస్కి వచ్చి వర్షిణి ఒక్కతే అక్కడ కూర్చుంది. సాయంత్రం అవ్వడంతో జనాలు బాగానే ఉన్నారు. అక్కడక్కడ ప్రేమికుల జంటలు కూడా. పిల్లలు సరదాగా అల్లరి చేస్తూ ఆటలాడుతున్నారు. రమేష్ కాస్త దూరంలో ఉన్నాడు. రాజు, ప్రసాదులు కూడా వర్షిణి కాస్త దూరంలో ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. రమేష్కి అర్థమైంది, వర్షిణి ప్రేమలో ఉన్నప్పుడు తరచూ వాళ్ళు ఇక్కడికే వచ్చేవాళ్ళు. వీళ్ళతో పాటు అప్పుడప్పుడు సంగీత, మృదుల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. మృదుల కోసం తాను కూడా వీళ్ళని అనుసరిస్తూ వచ్చేవాడు. వర్షిణికి ఇక్కడికి రాగానే వాళ్ళ ప్రేమ గుర్తొచ్చిందని, ఆ జ్ఞాపకాల కోసం ఇక్కడికి వచ్చిందని అర్థమైంది రమేష్కి. కానీ అతనికి అర్థం కానిది ఒకటే, అంతగా ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇద్దరూ ఉన్నత కుటుంబీకులే, ఇద్దరిది దాదాపు ఒకే అంతస్తు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చేసుకోలేదా? పాపం, ఇప్పుడు ఇషాన్ని చూస్తూ చేజారిన ప్రేమను తలుచుకుని బాధపడుతోందేమో. ఈ ప్రేమ భలే విచిత్రమైంది. అందినట్టే ఉంటుంది, కానీ అందకుండా పోతుంది. అతనికి కూడా మృదుల గుర్తొచ్చి బాధగా నిట్టూర్చాడు రమేష్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.